క్రీస్తు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు, భయపడకుడి. భయపడద్దు. ఈరోజు మనకు కలిగింది విజయం పునరుద్ధానము ద్వారా. ఈరోజు మనకు కలిగింది బలం పునరుద్ధానం ద్వారా. ఈరోజు మనకు కలిగింది విశ్వాసం పునరుద్ధానం ద్వారా. మరి పునరుద్ధానం ద్వారా నీ బ్రతుకులో ఇన్ని అద్భుతాలు జరిగితే ఇంకెందుకు నువ్వు భయపడతావు? అందుకే యేసు చెప్పకనే చెప్పిన రెండో మాట, అమ్మా మీరు భయపడొద్దు, భయపడొద్దు. ఇప్పుడు దాకా భయం గుప్పెట్లో బ్రతికావు, భయంగా ఉన్నావు. నా జీవితం ఏమైపోద్ది, నా పిల్లల బ్రతికి ఏమైపోద్ది, వ్యాపారం ఏమైపోద్ది, ఉద్యోగం ఏమైపోద్ది, వ్యవసాయం ఏమైపోద్ది, నా బ్రతుకు ఏమైపోతుంది అని భయపడ్డావు. భయపడకుడి, ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. భయపడద్దు. భయపడే జీవితాలకు ముగింపు కలిగింది. భయపడద్దు. ఇక మనం ధైర్యంగా బ్రతికే రోజులు వచ్చాయి. మరి ధైర్యంగా బ్రతుకుతావా? ఇంకా భయపడుతూనే జీవిస్తావా? ఎంతకాలం మనుషులకు భయపడతావు? యేసు అంటున్నాడు, ఇక భయపడటం మానే. ఆ జనాలకు భయపడతాం మానే. వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఏమన్నా తెలుసా? యేసు తిరిగి లేచాడని, యేసు పునరుద్ధానుడిగా లేచాడని. భయపడతా. క్రీస్తుకు లోబడి, క్రీస్తుకు భయపడి మీరు బ్రతకండి. అమ్మా మీకు శుభం అని మొదటి మాట, భయపడకుడి అని రెండో మాట.